మిత్రులందరికీ నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. నా వెనుక చూడండి, ఇది సుప్రసిద్ధ ఎరకేశ్వర స్వామి దేవాలయం పిల్లలమర్రి. ఇది సూర్యాపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పిల్లలమర్రి అనేది దేవాలయం పేరు కాదు, ఇది ఈ గ్రామానికి సంబంధించిన పేరు. ఈ పిల్లలమర్రి అనేది మహబూబ్నగర్ జిల్లాలో ఒక మర్రి చెట్టు కూడా ఉన్నది, సుప్రసిద్ధమైనది. అది కూడా ఒక టూరిస్ట్ ప్లేసు. అయితే ఈ పిల్లలమర్రి గ్రామం పేరు. ఈ గ్రామంలో ఇక్కడ ఈ శివాలయం కట్టారు. ఇది కాకతీయులకు సామంతులైనటువంటి రేచర్ల వంశం వారు, ఆయన ఒక సామంతుని భార్య ఎరుకసాని అనే ఆమె ఈ ఆలయాన్ని కట్టించిందని చెప్తారు. ఇది 1208వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని కట్టారు, అంటే 13వ శతాబ్దం తొలి రోజుల్లో అనమాట. ఇది ప్రత్యేకంగా ఒక కాకతీయ శైలికి చిహ్నం. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మీకు చాలా వివరాలు కనిపిస్తాయి. దీనికి సంబంధించిన ఇంకా వివరాలు కూడా నేను మీకు చెప్తాను. ఎరకేశ్వర స్వామి దేవాలయం. ఎరకేశ్వర అంటే ఒక అర్థం ఏంటంటే, ఎరుక అంటే జ్ఞానము అని అర్థం. ఆమె కట్టించిన ఆమె పేరు ఎరుకసాని. ఎరుకసాని అంటే గొప్ప జ్ఞానవంతురాలైనటువంటి విదుషి, ఒక స్త్రీ అని ఒక అర్థం వస్తుంది. ఇది 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో చేసిన దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ వివరాలు మనకి ఈ ఆలయం కట్టించినటువంటి వివరాలు ఇక్కడ ఇక్కడ మీ శాసనం చూస్తే మీకు కనిపిస్తాయి. ఈ శాసనంలో స్పష్టంగా మనము ఈ గుడికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకోవచ్చు. ఇంకపోతే మీకు అక్కడ ఆ ఆలయానికి కింద ఆ భాగంలో ఇది నక్షత్రాకారంలో భుజాలు కలిగి ఉంటుంది. ఇది కూడా త్రికూటాలయం నిర్మాణ శైలిలోనే దీన్ని కట్టారు. కొంత డెవలప్మెంట్ జరిగింది. ఈ ఆలయం చుట్టూ కూడా కొంత డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ని మనం ఒకసారి గుడి చుట్టూ తిరిగి ఒకసారి చూద్దాం. రండి పోదాం. ఈ రామప్ప దేవాలయంలో కూడా సరిగ్గా ఇలాంటి నిర్మాణాన్ని మనం చూడొచ్చు. ఈ కాకతీయ శైలికి ఇది ఒక చక్కటి గుర్తు అన్నమాట. అక్కడ చూడండి, ఆ ఆలయం కింద ఒక వరుసలో నక్షత్రాలు ఉన్నాయి కదా. ఆ నక్షత్రాలు టిపికల్గా ఈ నక్షత్రాలు సరిగ్గా కాకతీయ దేవాలయాలన్నింటిలో కూడా ఆ నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ వెనుక కనిపించేటటువంటి ఈ స్తంభాల శైలి, 1000 స్తంభాల గుడిలో కూడా మనకి ఇలాంటి స్తంభాల శైలి మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇది చరిత్ర ప్రసిద్ధమైన దేవాలయం కాబట్టి ఇక్కడ ఫోటోషూట్ కోసము, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కూడా ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ప్రవేశ ద్వారం చూడండి. ఈ ప్రవేశ ద్వారం పక్కన ఉన్న ఏనుగులు ఇవన్నీ కూడా కాకతీయ శైలిలో మనకి కనిపిస్తాయి. ఆ ధ్వంసమైనటువంటి ఆ స్తంభాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఆలయం పూర్తిగా శిలా నిర్మాణం కాదు. మనకు పైన చూసినట్లయితే ఆ పైన గోపురము దీంతో కనిపిస్తుంది. ఇటుకలు వీటితోటి మనకి కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ సంరంభం అంతా కూడా పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి షూటింగ్ కోసం వస్తుంటారు. ఈ పైన ఉన్నటువంటి ఆ చూరులాగా తయారు చేసినటువంటి దాన్ని చూడొచ్చు. ఆ శిల్పకళలో ఆ ప్రత్యేకత, ఈ పద్మరేకుల లాగా కింద ఉన్నటువంటి ఈ అంచు, ఇవన్నీ కూడా ఆనాటి శిల్పకళా వైభవానికి మనకు చిహ్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అష్టభుజాలతోటి ఈ కింద ప్రాకారం కింద ఉన్నటువంటి దీన్ని మనం చూడొచ్చు. పైన ఉన్నటువంటి గుడి మాల్యాన్ని తీసుకొచ్చేటటువంటి దీన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ కింద పునాది ఎంత ఎత్తులో మనకి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ దీన్ని చూడవచ్చు. ఇది మనకి ఒక గ్రామదేవత దానిలాగా కనిపిస్తుంది. ఇక్కడ పుట్ట, అశ్వత్థ వృక్షానికి పూజ అన్నీ
సాధారణంగా గర్భాలయంలో కొంతవరకు మనం చూడటానికి వీలవుతుంది. ఆ తర్వాత మనం గర్భాలయం లోపలికి చూడటానికి సాధ్యం కాదు. ఇక్కడ ఒక చరిత్ర ప్రసిద్ధమైనటువంటి ఒక బావి కూడా ఉన్నది. ఈ దాన్ని మూసేసినట్టున్నారు ఇప్పుడు. ఇక్కడ ఒక బావి ఉండేది. ఇది ఆలయ ప్రవేశం. చాలా ఎత్తు మీదకి తీసుకెళ్ళి చాలా ఎత్తైనటువంటి ఒక పునాదిని, ఎత్తైన కింద వేదికని తయారు చేసి దానిపైన ఈ ఆలయాన్ని కట్టిన పద్ధతి వాళ్ళు ఒక ఎంత ఉన్నత స్థాయిలో కట్టాలనుకున్నారో మనకు తెలుస్తుంది. ఈ లిపి చూడండి. ఈ లిపి తెలుగు కన్నడ అక్షరాలతోటి కలిపి ఉన్నటువంటి ఈ లిపి అన్నమాట. మా మిత్రులు ఏమని శివనాగిరెడ్డి గారు ఈ చరిత్ర అంతా కూడా బయటికి తీసి చూపించారు. ఈ శిలాశాసనాలన్నీ కూడా ఆయన చెక్కారు. దీని మీద ఆయన మంచి పరిశోధన చేశారు. కింద ఈ శాసనానికి కింద ఉన్న ఆ కింద బొడుపులాగా ఉన్నది చూడండి. ఈ బొడుపులాగా ఉన్నది అంటే ఆ స్తంభం చెక్కక ముందు ఆ రాయి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. సరే, లోపలికి వెళ్దాం. అది ఎంత పెద్దదో ఆలోచించండి. ఒక ఏకలవ్యుడు ఎరికలవాడు వచ్చేసి 7 ఎకరాల విస్తీర్ణంలో మరిచెట్టు అంటే పక్షులు బాగా గూళ్ళు పెట్టుకొని నివసిస్తుంటాయి కాబట్టి ఒక ఎరికలవాడు వచ్చేసి ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులకి గుచ్చు అంటారు కదా, వల పెట్టి పక్కకు కూర్చుంటాడు ఒక ఎరికలవాడు. ఆ ఎరికలవాడి యొక్క జీవనాధారం ఏందయ్యా అంటే ఆ పక్షులు వలలో పడితేనే ఎమ్ముకొని పొట్ట గడుపుకోవడం జరుగుతుంది. ఆ ఎరికలవాడు ఆ తండ్రి పరమశివుని ధ్యానిస్తూ ఉంటాడు. ఏమనంటే, ఏంటి శివయ్య ఇంకా పక్షులు వలలో పడట్లేదు, ఆ పక్షులు వలలో పడేది ఎప్పుడు, నేను అమ్ముకునేది ఎప్పుడు, నా భార్య పిల్లలకి ఆహారం తీసుకొని వెళ్ళేది ఎప్పుడు నా తండ్రి పరమశివుని ధ్యానిస్తుంటే అంతలోకే ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు వాటి భాషలు అవి మాట్లాడుకుంటాయి. ఏమనంటే, మరి కొద్దిసేపట్లో బీభత్సమైనటువంటి తుఫాన్ రాబోతున్నది, ఈ మర్రి చెట్టు ప్రోకట వేలతో కింద పడిపోతున్నది, దీని కింద 7 కొప్పర్లా ధనం ఉన్నది, ధనం విషయం దేవుడు ఎరుగు, ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాం, మనం వేరే స్థావరం గూడి చూసుకోవాలి కదా అని పక్షులు వాటి భాషలో అవి మాట్లాడుకుంటే ఆ చెట్టు మీద మాట్లాడుకునేటువంటి గోరింక పక్షులు భాష ఈ కింద కూర్చున్నటువంటి ఎరికిలవాడికి అర్థమవుతుందండి. ఎరికిలవాడికి అర్థమైతే సంతోషం ఆపట్టుకోలేక, నాకైతే మంచి పక్షులు శుభవార్త తెచ్చినాయి, పక్షులను అన్యాయం చేస్తారని అని సంతోషం ఆపట్టుకోలేక పగలబడి నవ్వుతుంటాడు ఎరికిలవాడు. ఈ ఎరికిలవాడు నవ్వేటువంటిది ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు గమనించేసి, ఓహో నువ్వు ఎరికిలవాణి వరా, ఆ భాష నీకు అర్థమైనదా, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పినచో అప్పటికప్పుడే తలబగిలి చచ్చిపోతావురా ఎరికిలవాడ అని శాపమెట్టి పక్షులు ఎగిరిపోతాయండి. అదే సమయంలో ఒక బేతిరెడ్డి రాజుగారు ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు సపటవారి సమితంగా అంటే భార్యాపిల్లలను తీసుకొని వెళుతూ బాగా ఎండగా ఉంది కదా, 7 ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద వృక్షమా, ఎవరైనా కనబడితే ఈ యొక్క దేవాలయం ఈ యొక్క మర్రిచెట్టు యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందామని ఈ రాజుగారు భార్యాపిల్లలతో ఆ చెట్టు కింద సేద తీర్చుకుందామని 2 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చునేసరికి ఈ ఎరికిలవాడు ఈ పక్షులు అన్నం చేస్తాలే, నాకైతే మంచి శుభవార్త తెచ్చినాయి, గాలిదుము స్టార్ట్ అయింది, మబ్బులు గమ్ముకొస్తున్నాయి, ఈ మర్రిచెట్టు పడిపోతే ఆ ధనం తీసుకొని రాజును కావచ్చు కుబేరును కావచ్చు అని సంతోషం పట్టుకోలేక పగలబడి నవ్వుతుంటాడు ఎరికిలవాడు. ఈ ఎరికిలవాడు నవ్వేటువంటిది ఈసారి బేతిరెడ్డి రాజుగారు వాళ్ళ భార్య ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు చూసి ఆమె ఏదో దురుద్దేశంతో ఈ ఎరికిలవాడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అని మనసులో భావించుకొని, ఏమండి ఈ ఎరికిలవాడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నా అని రాజుగారికి ఫిర్యాదు చేస్తుందండి. ఇటు భార్యను చూసి నవ్వుతున్నా అంటే భర్త కోపం వస్తుంది కాబట్టి, అరే ఎరికిలవాడ ఈ రారా అని పిలిపించేసి, ఎందుకు నవ్వుతున్నావురా అంటే, నేను చెప్పను రాజుగారు ఉండట, కారణం లేకుండా అయితే నువ్వు నవ్వవు, ఇక్కడ ఉన్నది కేవలం నేను నా భార్య పిల్లలు మాత్రమే, నన్ను చూసిన వినలేక, నా భార్యను చూసిన వినలేక, నా పిల్లలను చూసిన వినా గట్టిగా గద్దిచ్చేసరికి చెబితే నేను చచ్చిపోతా రాజుగారు అని.
ఇటు చెప్పకపోతే నేను చంపుతున్నా అని రాజుగారు ఖడ్గం తీశాడు. ఇటు చెప్పినా చావే, ఇటు చెప్పకపోయినా చావే. సరే రాజుగారు, మరి నేను చెప్పినట్టు జరిగితే నా పేరు మీద, నా కులం పేరు మీద ఒక దేవాలయం పేరు పెట్టండి, నా పేరు మీద, నా కులం ఒక గ్రామం పేరు పెట్టండి కోరాడు. సరే నువ్వు చెప్పినట్టు జరిగితే సరే చూద్దాం అనేసరికి నేను ఎరికిలవాణి రాజుగారు మరి కొద్దిసేపట్లో బీభత్సమైనటువంటి తుఫాన్ రాబోతుందట, ఈ మరిచెడు క్రోకట వేలతో కింద పడిపోతుందట, దీని కింద 7 కుప్పల ధనం ఉన్నదట, ఆ ధనం తీసుకుని నా పేరు మీద, నా కులం పేరు మీద దేవాలయం నిర్మించే మహాప్రభు అని పాద నమస్కారం చేసుకునే లోపే అప్పటికప్పుడే తలపగిలి చచ్చిపోయి ఎరికిలవాడు. ఇదేదో నిజమైన నా బేదిరెడ్డి రాజుగారు పక్కకి వెళ్ళిపోయి మరి కొద్దిసేపట్లో బీభత్సమైనటువంటి తుఫాన్ రావటం, ఆ మర్రి చెట్టు క్రోకట వేలతో కింద పడిపోవటం, దాని కింద ధనం దొరికితేనే దేవాలయం నిర్మించారండి. ధనం దొరికినాక ఎవరికైనా దురుద్దేశాలు వస్తాయి. సచ్చినోడు ఎట్టాగు చచ్చిండు, ఎవరూ లేరు, మన ఇద్దరు మనం దోషేసుకుంటే పోలా అనే భార్యాభర్తలు ఇరువురు సంభాషించుకున్నటువంటి లోపే ఆ ఎరికలవాడి యొక్క తలపగిలిన ప్లేస్లోనే స్వామివారు వెలిశారండి. అందుకే ఎరకేశ్వర స్వామిని దేవాలయం పేరు పెట్టాడు కాబట్టి ఎరకేశ్వర స్వామిని దేవాలయం పేరు పెట్టి ఒక గ్రామం పేరు పెట్టాడు కాబట్టి ఇక్కడ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఎరకారం అని గ్రామం పేరు పెట్టారు. అదే ఈ గ్రామం పేరు ఎందుకు పెట్టలేదు అంటే మెయిన్ ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందయ్యా అంటే సంతానం లేని వారికి సంతానం ఇస్తుందండి. అందుకే పిల్లలు పాతకాలం మర్రి చెట్టు కాబట్టి పిల్లల మర్రి అని గ్రామం పేరు పెట్టారు. అంతేకాకుండా ధనం దొరికినటువంటి ప్లేస్ ఆ సర్కిలే. ఇంకా రజాకారులు ధనం ఉందని పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మధ్యలో క్రాక్ అనేది ఏర్పడి ఉంటుందండి. క్రాక్ దానివల్లనే ఏర్పడింది. అయితే మామూలు ఏంటంటే శిల్పం దాని ప్రకారం దీన్ని రంగవేదిక అంటారు, నాట్య మండపం అంటారు. ఈ దేవదాసీలు ఉన్నప్పుడు ఆ దేవదాసీలు ఇక్కడ నిలబడి ఆ భగవంతుడికి కుంభహారతి ఇచ్చి దాన్ని చేసేవాళ్ళని చెప్తారు. ఇక్కడ పైన ద్వారం పైన శిల్పకళ చూడొచ్చు. ఆ శిల్పకళలో మనకి నాట్య భంగిమలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు కనిపిస్తారు. అది మనం స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. గోపురాకారంలో కూడా అది కనిపిస్తుంది మనకి. అలాగే గర్భాలయంలో కూడా పైన నాట్యం చేస్తున్నటువంటి స్త్రీ స్వరూపాలు మనకి రూపాలు కనిపిస్తాయి. ఇది శిల్పకళలో చాలా ప్రత్యేకత. బ్లాక్ గ్రానైట్, ఈ బ్లాక్ గ్రానైట్ని కర్ణాటక నుంచి తెచ్చారని చెప్పి ప్రతీతి. ఎందుకంటే ఈ గ్రానైట్ రామప్ప దేవాలయంలో కూడా సరిగ్గా ఇలాంటి బ్లాక్ గ్రానైట్ మనకు కనిపిస్తుంది. ఈ రామప్ప దేవాలయంలో వాడిన ఈ నల్లరాయి, ఈ రాయి అదే. అయితే రామప్ప దేవాలయం దీనికంటే కొంత ప్రాచీనమైంది. ఇక్కడ సన్నటి ఈ దండల్లాగా ఉన్నటువంటి ఈ నిర్మాణము, ఇందులో విష్ణు మహేశ్వర త్రిమూర్తులు కనిపిస్తారు. ఇక్కడ పైన చూస్తే ఈ స్తంభంలో 4 పార్ట్లు మనం దీన్ని గుర్తుపట్టవచ్చు. ఈ కింద ఉన్నది ఒకటి, ఆ పైన గుండ్రంగా ఉన్న ఒక భాగము, ఆ పైన పీటలుగా ఉన్న ఒక భాగము, ఆ మధ్యలో ఉన్న వర్తులాకారం అదొక భాగం. ఇలా తయారు చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి బిగించేస్తారు. ఈ 4 స్తంభాల్లోనూ ఈ శైలి మనం స్పష్టంగా చూడొచ్చు. సన్నపోగారు పని. ఒక భూకంపం కారణంగా ఆలయంలో అలా ఒరిగినట్టు కనిపిస్తారు. ఉత్తరం వైపు ఒరిగింది కాబట్టి వాస్తు ప్రకారం కూడా తప్పులేదు కనుక ఈశాన్య వైపు కనుక దాన్ని అలాగే ఉంచి ధూపదీప నైవేద్యాలు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత మనకి శివలింగం మధ్యలో నిలువుగా ఉన్న గీత అది బ్రహ్మసూత్రం అని, ఈ శివలింగం తయారు చేసేటప్పుడే ఈ బ్రహ్మసూత్రం అందులో ఇమిడి ఉన్నదని ఆచార్యుల వారు ఇక్కడ ఉన్న ఈ గుడి అర్చకులు, మీ పేరు స్వామి చెప్పారు, నాగేంద్ర శర్మ గారు మనకి చాలా వివరంగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఈ గుడి చరిత్రని మనం రికార్డు చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. అందుకని మిత్రులారా నమస్తే. ఇందులో సప్తస్వరాలు వచ్చే పద్ధతిని ఆయన అయ్యవారు చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక శబ్దం వస్తుంది కదా, ఇక్కడ వచ్చేది మారుతుంది. మ్యూజిక్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.